ఈరోజు సగ్గుబియ్యంతో రెసిపీ చేస్తున్నామండి. సూపర్గా ఉండిద్ది. సాయంత్రం స్నాక్ రెసిపీగా. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాక అలా సగ్గుబియ్యం వేసుకోవాలి. అలా సగ్గుబియ్యం వేసుకున్నాక అంతా ఆయిల్ అంతా కలిసే విధంగా అవి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతాయండి, సూపర్గా ఉంటాయి అసలు. ఇవి వేగితే దీంట్లోకి ఉప్పు కారం వేసుకుంటే అద్భుతంగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదండి దీనికి, ఇవి ఫ్రై అవటమేను. చూస్తున్నారా, ఇలా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే సగ్గుబియ్యం అనేది మాడిపోతాయి, మనకి పర్ఫెక్ట్గా రాదు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదండి, కొద్దిగానే వేయాలి. చూస్తున్నారా అవి ఎలా పొంగుతున్నాయో బబుల్స్గా. అదిగా చూడండి, అలా మొత్తం పొంగుతాయి, బాగుంటాయి. చూస్తున్నారా, ఇవనేది మాకు వేగిపోయాయి. కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేయాలి. చిన్న పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేను కారం అనేది ఎక్కువ యాడ్ చేయట్లేదు, జస్ట్ అలా పించి వేసాను అంతే. మొత్తం కలిసే విధంగా ఇలా కలిపి, చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇలా పొంగాలి, అంతేనండి. మన సగ్గుబియ్యం వడియాలు వీటిని తీసి ప్లేట్లో పెట్టి పిల్లలకి చేస్తే చక్కగా తినేస్తారు.